కుష్ఠరోగులు ఎలాగుంటారు? ఓ చెయ్యి పోయి ముక్కు లేక ఒక్కొక్క పార్ట్ తినేస్తూ ఉంటుంది రోజు. అంటువేది అది, పక్కనున్న అంటుకుంటుంది అది, ఎవరి దగ్గరకు కూడా వెళ్ళరు. ఈ నయమాను కవచాలు దొడుక్కొని యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. పాపం ఎన్నెన్ని అవయవాలు పోయాయో తెలియదు కదా, ఎన్నెన్ని రోజుకింత కుష్టి తినేస్తే ఏ ఆరోగ్యం క్షీణించిందో. ఆయన అదే సంవత్సరం అలాగే ఉండేనిస్తే, దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకుండా అలాగే ఉండుంటే ఆ సంవత్సరం అయిపోతుడేమో. కానీ అతను దొమ్మిగా వెళ్ళి ఎత్తుకొచ్చిన ఆ చిన్నదాని వల్ల విన్న ఆ మాట తన మనస్సులోనికి వచ్చింది. ఎప్పటి మనస్సు కన్నా సిరియన్లు భయంకరమైన విగ్రహారాధికులు, అన్య దేవతలను, అష్టారోత దేవతలను పూజించేవారు. వాళ్ళు భయంకరమైన శాపంలో బ్రతకవలసిన అతను దేవుని తట్టు తిరగడానికి, దేవుని బిడ్డలారా, మారు మనసు పొందడానికి ఒక అనుకూలమైన మార్గము దేవుడు తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నది చెప్పిన మాటలన్నీ తన మనసులో వచ్చాయి. మారు మనసు పొందడానికి అడుగులు వేశాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళాడు, విన్న మాట కోపం వచ్చింది. అయినా సరే పక్కనున్న వ్యక్తి చెప్పగానే మారు మనసు పొంది వెళ్ళి మునగ్గానే పసిపిల్ల దేహం వలె అయిపోయిందట. అప్పటి వరకు కొరికి తినివేసిన భయంకరమైన దేహం వలె ఉన్న తన దేహాన్ని చూసుకొని కన్నీరు విడుస్తున్నారు. ఎంత బాధ కదా! ఏదైనా అనారోగ్యంతో, బాధతో, ఇబ్బందితో ఉన్నప్పుడు చూడండి, ఏ వైద్యులు కాదు, ఏ ఒక్క చుట్టూ ఉన్న వాళ్ళు కాదు, బంధువులు కాదు, ప్రియులు కాదు, ఎవ్వరు కూడా దానిని బాగు చేయలేరు. చూడండి, దేవుని శక్తి వైపు ఎప్పుడైతే అడుగులు వేస్తాడో, మనస్సు మార్చుకున్నాడో, తన వ్యాధి కొట్టివేయబడ్డది. గట్టిగా చప్పట్లు కొడదామా? తన దేహము పసిపిల్ల దేహం వలె మారిపోయింది. యెహోవా రాఫావైన ఆయనను దేవుడు స్వస్థపరిచాడు. దేవుని బిడ్డలారా, మారు మనసు స్వస్థతనిచ్చింది ఆయనకి. యేసు ప్రభువుని అంగీకరించే మనసు ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటుంది.